నా పేరు పివివి సత్యనారాయణ అండి. మాది పోజారపల్లి గ్రామం అండి. నేను ఒక లారీ డ్రైవర్‌నండి. నాకు ఈ వెన్నుపూసలో నుంచి నడుము లాగేసేదండి. కాలు అసలు అందించేది కాదండి. ఇద్దరు మనుషులు సాయం పెడితేనే గాని కూర్చుంటే గాని లేగలేకపోయాను. లేగితే కూర్చోలేకపోయేవాడినండి. చాలా హాస్పిటల్ తిరిగానండి. నాకు ఈ కంప్లైంట్ 10 సంవత్సరాల నుంచి ఉందండి. చాలా హాస్పిటల్ తిరిగాను గానీ ఎక్కడా క్యూర్ అవ్వలేదని మందులు వాడటం, టెస్టులు చేయించడం, ఎక్స్‌రేలు, స్కానింగ్‌లు తీయించడం. అయితే లాస్ట్ ఒక 4 హాస్పిటల్ తిరిగితే నా హాస్పిటల్‌లో మీకు ఎన్నుపూసలో తేడా ఉందండి. డిస్క్ జారింది. దానికి ఆపరేషన్ పడతదని చెప్పారండి. 4 హాస్పిటల్‌కెళ్ళాం. 4 హాస్పిటల్ కూడా ఆపరేషన్ అని చెప్పారండి. నా వయసు చూస్తే చిన్నది. ఫ్యామిలీ అంతా నా మీద డిపెండ్ అయ్యి ఉందండి. ఆపరేషన్ లేకుండా వెన్నుపూస కంప్లైంట్ తగ్గుతుందని బోర్డు చూసామండి. బోర్డు చూసి ఏంటి ఇది ఎంతవరకు కరెక్ట్ అని నెట్లో ఒకసారి చెక్ చేశానండి. నెట్లో చెక్ చేసండి ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి కన్సల్ట్ చేశానండి. ఈ హాస్పిటల్ కూడా ఇద్దరు మనుషులు తీసుకొచ్చారండి నన్ను. నల్లాపోయి ఉండండి. ఈ బొటనవేలు కిందకి ఏలాడిపోయి ఉండిద్దండి. ఇలా పైకి లేపినా నిలబడేది కాదండి కాలు. మనిషిని కూడా నాకు నేనుగా నల్లాపోయి ఉండండి. అయితే ఇక్కడికి వచ్చినాక డాక్టర్ గారు అయితే కాన్ఫిడెన్స్ ఇచ్చారండి. మీకు ఆపరేషన్ లేకుండా తగ్గించి పూడ్చి మాదని చెప్పారండి. ఇక్కడ అంతా అడ్వాన్స్ టెక్నాలజీ అండి. ఇక్కడ స్పైన్ సంబంధించి రోబోటిక్ మిషన్ ఉందండి. ఈ మిషన్ కాకుండా ఇంకా 4 మిషన్ల మీద నాకు ట్రీట్మెంట్ చేశారండి. ఈ ట్రీట్మెంట్ చేసినాక ఇదిగో నాకు నేనుగా ఒక్కడినే లేవగలుగుతున్నాను సపోర్ట్ లేకుండానే. ఒక్కడినే కూర్చోగలుగుతున్నానండి. ఇప్పుడు కూడా నేను డ్రైవింగ్ చేసుకుంటున్నానండి. అయితే ఇక్కడ నాకు చాలా బాగా నచ్చిందండి ఇది. నాకు హాస్పిటల్ అయితే చాలా ఖర్చు అవుతుందని చెప్పారండి ఆపరేషన్‌కి. దీన్ని చాలా భయపడ్డానండి. ఇక్కడ మెంటల్‌గా కూడా ఆయన నన్ను స్ట్రాంగ్‌గా సపోర్ట్ చేశారండి డాక్టర్ గారు. ట్రీట్మెంట్ మాత్రం చాలా బాగుంది. అసలు లేసి తిరుగుతాను అనుకోలేదండి. అసలు కల్లో కూడా ఊహించలేదండి. నేనున్న పొజిషన్ అటువంటిదండి. ఇంచుమించు 1 మంత్ నాకు అన్ని మంచం మీదేనండి. ఫుడ్ అంతా కూడా ఒండ్లింగా పడుకుని తినేవాడినండి మంచం మీద. అటువంటిది ఇక్కడికి వచ్చాక డాక్టర్ గారు, డాక్టర్ అమ్మ గారు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారండి. డాక్టర్ గారికి, డాక్టర్ అమ్మ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను.